ఓపెన్ టాక్కి స్వాగతం. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందే అంశం అయితే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యే పరిస్థితి మనకు తెలుసు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందన్న ఒక వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిమిషాల్లో వ్యాపించడం జరిగింది. సోషల్ మీడియాలో కానివ్వండి, సామాజిక మాధ్యమాల్లో అందులో కానివ్వండి, లేదా న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, పూర్తి స్థాయిలో వ్యాపించడం జరిగింది. కొద్దిసేపు ఒక రకమైన ఉత్కంఠనైతే గురి చేసింది. అసలు ఆయన సేఫ్గా ల్యాండ్ అయ్యే వరకు కూడా ప్రజలందరూ కూడా టీవీలు కతుక్కుపోయే పరిస్థితి. ఏం జరిగింది అంటే, నిన్న చంద్రబాబు గారు కదలరా మా సభలు నిర్వహించడం కోసం వైజాగ్ నుంచి అరకు వెళ్లే క్రమంలో ఆ హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. అంటే వెళ్లాల్సిన నిర్దేశిత మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళింది. అయితే వెంటనే దీన్ని వైజాగ్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో అదైతే వెంటనే గుర్తించడం జరిగింది. గుర్తించి పైలట్ని హెచ్చరించడంతో మళ్ళీ సరైన మార్గంలోకి అయితే రావడం జరిగింది. కానీ ఈ ఘటన జరిగిన వెంటనే అది న్యూస్ ఛానల్స్లో రావడంతో, సోషల్ మీడియాలో రావడంతో ప్రజలందరూ కూడా ఒకసారిగా ఉత్కంఠకు గురయ్యారు. అందులోనూ గతంలో ఎప్పుడైతే చంద్రబాబు గారి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందన్న ఒక వార్త వచ్చిందో అందరికీ కూడా కళ్ళ ముందు కదిలిన ఘటన ఏంటంటే, గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే క్రాష్కు గురైందో ఆ ఘటన ప్రజలందరికీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైతే ఏటీసీతో సంబంధాలు దిగిపోవడం కానివ్వండి, లేదా నిర్దేశిత మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా తీవ్ర ప్రమాదాలకు దారి తీసే అంశాలు. సో దాంతో చంద్రబాబు గారి హెలికాప్టర్ కొద్దిసేపు దారి తప్పింది అనే వార్త ఎప్పుడైతే వచ్చిందో దాంతో భయం వేసింది. అందులోనూ దీని మీద వెంటనే అనుమానాలు కూడా కలిగాయి. ఎందుకంటే గతంలో జరిగిన రాజశేఖర్ రెడ్డి ప్రమాదానికి సంబంధించి మాకు పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, గతంలో షర్మిల చెప్పింది, విజయమ్మ చెప్పింది, నిన్నగాక మొన్న ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమని చెప్పాడు? రాజశేఖర రెడ్డి మరణం మీద మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. సో అలాగే ఇప్పుడు చంద్రబాబు గారి హెలికాప్టర్ దారి తప్పటం మీద కూడా అనేక అనుమానాలు టీడీపీ నేతల్లో కలిగాయి, సామాన్య ప్రజల్లో కూడా కలిగాయి. ఎందుకంటే ఇంకా 80 రోజుల్లో ఎలక్షన్లు, టీడీపీ జనసేన చాలా బలంగా ఉన్నాయి. రేపు ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారిని అడ్డు తొలగించడానికి ఏదైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా ప్రజలందరిలో ఆలోచన కలిగింది. కాదు అని కూడా అనలేం. అయితే దీనికి ఇంకొక బలమైన అంశం ఏంటంటే, మొన్నటి సభలో చంద్రబాబు గారు మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉంది, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. సో ఆ వ్యాఖ్య చేసినప్పుడే ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. చంద్రబాబు గారు ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా అన్ని సోర్సు ఆధారంగానే మాట్లాడతారు, మరి నిన్నేంటి అలా మాట్లాడారని చెప్పి అనుకున్నారు. అనుకున్న వెంటనే 24 గంటల వ్యవధిలోనే చంద్రబాబు గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందన్న వార్త రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మన గతాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే, చంద్రబాబు గారి అరెస్టుకు ముందు 2 రోజుల ముందు నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. అన్నట్టుగానే 48 గంటల వ్యవధిలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని సోర్సు ద్వారా చంద్రబాబు గారికి ఏం జరుగుతుందనేది ఆ స్థాయిలో ఆయనకు కూడా అవగాహన ఉంటుంది. బట్ ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పకపోయినా జరుగుతున్న కుట్ర అయితే ఆయన అర్థం చేసుకునే ఇది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అరెస్టు గురించి చెప్పాడు. ఆయన చెప్పిన 48 గంటల్లో అరెస్ట్ చేశారు. సో అలాగే మొన్న కూడా ఒక సభలో ఆయన నిన్నగాక మొన్న సభలోనే మాట్లాడుతూ నాకు ప్రాణహాని ఉంది, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అన్న వెంటనే ఇప్పుడు హెలికాప్టర్ అనేది కొంచెం దారి తప్పటం సో పలు అనుమానాలకైతే దారి తీసింది. ప్రజలందరూ కూడా కోట్లాది, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చంద్రబాబు గారు సేఫ్గా ల్యాండ్ అయ్యాకే వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఇక అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ మనకి ప్రధానంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ఏటీసీ డైరెక్షన్లోనే హెలికాప్టర్ అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వైజాగ్ నుంచి బయలుదేరిందో అప్పుడు నుంచి కూడా ఆ కంట్రోల్ రూమ్తో సంబంధాలు ఉంటాయి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో. బట్ మధ్యలో కొంత సమయం కమ్యూనికేషన్ దెబ్బతింది, పైలట్కి అలాగే ఏటీసీకి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిందని చెప్పి తెలుస్తుంది. అయితే జరిగిన రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నట్టుగా మొదట గుర్తించింది వైజాగ్ ఏటీసీ. సో అక్కడ సిబ్బందిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి అనుకోండి, అయినప్పటికీ కూడా ఇది నిర్దేశించిన
నిర్దేశిత మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళుతుందని వెంటనే గుర్తించడంతో పాటు పైలట్ని కమ్యూనికేట్ చేసి వెంటనే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ డైరెక్షన్ని మార్చి అసలు డైరెక్షన్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఒకవేళ గాన ఏటీసీ గాన టయానికి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే ఏం జరుగునో మనం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లో అలా పోతూనే ఉంటుంది. అదేమి రోడ్డు కాదు కదా మనం చూసుకుంటూ అడుక్కుంటూ వెళ్ళటానికి. సో రాంగ్ డైరెక్షన్లో వెళ్తే ఏం ప్రమాదమైనా జరగవచ్చు. ఎందుకంటే అందులోనూ ఆ ప్రాంతం ఏమి పోనీ అత్యవసర ల్యాండింగ్ చేసే అవకాశం ఉందంటే అరకు లాంటి ప్రాంతంలో అంత ఈజీగా ల్యాండ్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ మిగతా ప్రాంతాల్లో లాగా ఎక్కడైనా ఖాళీ స్పేస్ దొరికితే ల్యాండ్ చేయొచ్చు. బట్ అక్కడ అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొండలు గుట్టలతో మొత్తం ఉన్న ఏరియా. సో అలాంటి ప్రాంతంలో ఆ ల్యాండ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అసలు ఆ ఏరియాలు అనేవే కొంచెం అటవీ ప్రాంత ఏరియాలు. దాంతోనే ప్రజల్లో భయం కూడా ఎందుకు మొదలైందంటే ఆ ఏరియానే కొంచెం అటవీ ప్రాంత ఏరియా, కొద్ది కమ్యూనికేషన్ మిస్ అవ్వచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రమాదం జరిగింది కూడా అడవుల్లోనే. సో కాబట్టి వెంటనే చంద్రబాబు గారి హెలికాప్టర్ మిస్ అన్న, వాస్తవానికి అది ఫస్ట్లో మిస్సింగ్ అని వార్తలు వస్తే ఇంకా భయపడ్డారు. కానీ వాస్తవానికి అది మిస్సింగ్ కాదు, బట్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. రాంగ్ డైరెక్షన్ అంటే ఇంకా అది కొంత దూరం వెళితే మరి ఏం జరుగునో మనమైతే చెప్పలేం. కానీ ఆ ఏటీసీ, వైజాగ్ ఏటీసీ అప్రమత్తం అవడంతో డైరెక్షన్లోకి రావడం జరిగింది. తర్వాత అయితే ల్యాండ్ అవడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు గారు 80 రోజుల్లోనే ఆ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన తర్వాత ఈ ఘటన జరగడం అనేది పలు అనుమానాలకు దారిస్తుంది. ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత దాదాపుగా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి అటు కాంగ్రెస్ పార్టీని ఇటు ముఖేష్ అంబానీని విమర్శించడం జరిగింది. వాళ్ళ పాత్ర ఉందని చెప్పి మొదట్లో బలంగా చెప్పారు. అసలు అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా రిలయన్స్ సంస్థల మీద దాడులు చేశారు. ఆ దాడులకు సంబంధించిన కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా కొట్టేలా ఆ కేసులు నేటికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఆ స్థాయిలో దాడులు చేశారు. తర్వాత కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే ముఖేష్ అంబానీని తీసుకొచ్చి సాల్వా కప్పాడు. ఆయన చెప్తే పరిమళ నత్వానికి ఆ సీట్ ఇచ్చాడు. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరంటారు, బహుశా ఇదేనేమో. నాడేమో ఎన్నికల సమయంలో ముఖేష్ అంబానీ రాక్షసుడయ్యాడు, ఎన్నికలైన తర్వాత ఆర్థిక పరమైన లాభాల కోసం ఆయన దేవుడయ్యాడు. సో అలా కథలు అలాగ ఉంటాయి. వాస్తవానికి ఒకరి మీద మనం అనుమానం వ్యక్తం చేశామంటే పూర్తిగా దానికి కట్టుబడి ఉండాలా, లేదా అనుమానం పూర్తిగా తొలగిపోయి ఉంటే మాకు ఎటువంటి అనుమానం లేదని చెప్పాలా. బట్ నిన్నగాక మొన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా రాజశేఖర రెడ్డి మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఇదే ఆ కాంగ్రెస్ పార్టీ మీద గతంలో విజయమ్మ షర్మిల కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. షర్మిల ఏపీలో పాదయాత్ర చేసే సమయంలో కూడా మా తండ్రి మరణం మీద ఎక్కువ అనుమానాలు ఉన్నాయి, దాని మీద విచారణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగానే అనుమానాలు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ కేసు మీద తిరిగి విచారణ ప్రారంభించవచ్చు, మరొక కమిటీని వేయొచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టునే ప్రభుత్వమే నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉండుంటే దాని మీద కేంద్ర స్థాయిలోనే ఒక దర్యాప్తును వేసి ఉండి అందులో కాంగ్రెస్ పార్టీ ఉందని నిరూపించుంటే వాళ్ళని ఇంకా ఈజీగా శిక్షించవచ్చు కదా. బట్ అలాంటి ప్రయత్నం ఏది జగన్మోహన్ రెడ్డి చేయలే. బట్ మళ్ళీ ఎన్నికల దగ్గర పడేయడానికి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం మీద మాకు అనుమానం లేదని చెప్పి మళ్ళీ పాత కథను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత, లేదా ఇంకోటి వదిలేయండి, ఇప్పుడు ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం అండుంది. మరి అలాంటప్పుడు విచారణ చేసి తన తండ్రి మరణం మీద ఆ అనుమానాలు ఉన్నాయని చెప్పి ఒక విచారణ కమిటీని వేస్తే అనుమానాలన్నీ పటాపంచులు కదా. ఇప్పుడు అంతెందుకు ఆ వివేకా కూతురు ఉంది, తన తండ్రి మరణం వెనక ఎవరున్నారో ఖచ్చితంగా తెలియాలని చెప్పి పోరాడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోరాడు? నా తండ్రి మరణం వెనక ఏం జరిగిందో, ఈ కుట్రకోణం ఏంటో తెలియాలని ఎందుకు పోరాడు? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నేతలప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తిరిగి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వేమైనా చేసేవేమో మాకేం తెలుసు అని చెప్పి కొన్ని అనుమానాలను తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదకే నెట్టాడు. ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ నేతలు అదే మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఏదైనా చేస్తాడు, సో ఆ కోణంలో ఏదైనా జరిగిందేమో ఆ కోణంలో కూడా విచారణ చేయాలని చెప్పి కొంతమంది నేతలు బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు గతంలో విచారించడం జరిగింది. సరే, ఏపీలో విభజన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిన తర్వాత ఇష్యూ కొనుమరుగైంది అనుకోండి. ఈ విధంగా ఇప్పుడు చంద్రబాబు గారి ఆ హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్, ఈ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిందన్న వార్త మరొకసారి పాత జ్ఞాపకాలను అయితే గుర్తు చేసింది. చంద్రబాబు గారి సేఫ్గా ల్యాండ్ అవ్వాలని చెప్పి నిన్న కోట్లాది మంది ప్రజలు కూడా వెంటనే ప్రార్థనలు కానివ్వండి మనసులో కోరుకోవడం కానివ్వండి జరిగింది. చంద్రబాబు గారు సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాతే వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, విజనరీ లీడర్గా పేరున్నటువంటి నేత, దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన నేత, అలాంటి వ్యక్తి ఈరోజు ఆ ఎన్నికల సమయంలో కరెక్ట్గా ఇలాంటివి జరగటం అనేది పలు అనుమానాలకైతే దారిచ్చింది. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ నేటికి కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, కమ్యూనికేషన్ ఆ గ్యాప్ వల్ల జరిగిందా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా అనేది ఖచ్చితంగా తెలియాలి. దీని మీద ఒక విచారణ జరిగితేనే కానీ అసలు విషయం రాదు. ఎందుకంటే పైలట్కి ఏటీసీకి మధ్య ఒకవేళ కమ్యూనికేషన్ కానీ దెబ్బతినుంటే దానికి రీజన్ ఏంటో తెలియాలి. అది టెక్నికల్ ఇష్యూ అయితే భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకూడదు. అక్కడ చంద్రబాబు గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. బట్ అలాంటి ఏరియాలోకి వెళ్ళినప్పుడు అందులో అది కొద్దిగా అటవీ ప్రాంతం లాంటి ఏరియా. సో అలాంటి ఏరియాలోకి వెళ్ళినప్పుడు
చాలా అప్రమత్తంగా ఉండాలి ఇతర ప్రాంతాలతో పోలిస్తే. దీని మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ చేయాలి. ఏది ఏమైనా చంద్రబాబు గారి నిన్న హెలికాప్టర్ దారి తప్పటం అనేది అనేక అనుమానాలకు దారితీసింది. మొన్నే నాకు ఏదైనా జరగవచ్చని చంద్రబాబు గారు ప్రకటన చేయడం, 24 గంటల వ్యవధిలోనే ఆయన హెలికాప్టర్ దారి తప్పడంతో ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి అభిమానులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే మొన్నే 53 రోజులు ఆయన జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు వెంటనే ఈ ఘటన జరగటం అంటే అనుమానాలకు దారితీసింది. అంటే ఒకవేళ రాజకీయంగా ఆయన మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. పైగా గతంలో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఒక ఎన్నికలు, వివేకాయ మరణం తర్వాత ఒక ఎన్నికలు, ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అనేక అనుమానాలు మరింత బలపడ్డాయి. సో అటుపక్క ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన అంత ఈజీగా తీసుకోలేమనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే సామరస్యంగా వెళ్ళిపోయే వాళ్ళైతే వాటి గురించి అనుమాన పడాల్సిన అవసరం లేదు. అది టెక్నికల్గా జరిగి ఉండొచ్చు, ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. బట్ ఇటుపక్క ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు గారి హెలికాప్టర్ మిస్సింగ్ అనగానే అయితే తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు. ఏది ఏమైనా టీడీపీ నేతలు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఎప్పటి నుంచి కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇది ఒక హెచ్చరికలాగా భావించాలి. ఇంకా 80 రోజులు ఉంది. పైగా చంద్రబాబు గారి సభలు కూడా భారీగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కానివ్వండి, లేదా చంద్రబాబు గారు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే మరిన్ని భయాందోళన ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్త వహించాలి. అలాగే దీని మీద కూడా పూర్తిస్థాయి విచారణ జరగాలి. చంద్రబాబు గారి హెలికాప్టర్ ఎందుకు దారి తప్పింది, ఎందుకు రాంగ్ డైరెక్షన్లో, అసలు ఫిక్స్ చేసిన డైరెక్షన్లోకి ఎందుకు వెళ్ళలేదు, ఏటీసీతో ఎందుకు సంబంధాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది, ఒకవేళ ఏటీసీ కానీ హెచ్చరించకపోతే జరిగే పరిణామాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఇందులో ఏమన్నా కోణం ఉందా లేదా యాదృచ్ఛికంగా జరిగిందనే విషయాలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చంద్రబాబు గారు సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాతే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలైతే ఊపిరి పీల్చుకోవడం జరిగింది.